ఎస్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు టీవీ నైన్తో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. రఘునందన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. చాలా బాధాకరమైనటువంటి విషయం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే మోహన్ బాబు గారు ఎంత ఆవేశపూరితంగా జర్నలిస్ట్ మిత్రుల మీద దాడి చేస్తా ఉన్నాడు అని చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. కనీసం అయ్యప్ప మాలలో ఉన్నాడు, ఇట్లాంటి పనులు చేయకూడదు అనేటువంటి ఇది కూడా లేకుండా అంత ఆవేశపూరితంగా అక్కడ ఏదో జరిగిపోయినట్టు యాక్చువల్గా అత్యాయతనం కేసు నమోదు చేయాలి అంతేనా. ఎందుకంటే తల మీద అట్లాంటి ఒక షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ తోటి కొడితే యువర్ లోగో విల్ బి లైక్ వెపన్ ఉంది. తల కరెక్ట్ కొబ్బరికాయ పగిలిపోయినట్టు పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. అంత దుర్మార్గంగా స్క్రీన్ పైన రిపోర్ట్ కూడా చూడొచ్చండి. 3 లెవెల్ ఆఫ్ ఫ్రాక్చర్ జరిగింది. జైగోమాటిక్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అదే ఆ 3 ప్లేసెస్ లోపల ఫ్రాక్చర్ అయిందని, ఒక చోట బోన్ లోపలికి పోయిందని చూస్తుంటే చాలా బాధాకరం. వెంటనే 307 కింద పోలీసులు కేసు నమోదు చేయాలి. ఇంకా ఏదో అంటే అది తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అట్లా వాళ్ళే హాస్పిటల్కి పోయి కాళ్ళకు గాయాలైన మళ్ళీ ఇంకేదో చేయించుకోవడం అనేటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటే నిజంగా ఇది దురదృష్టకరం. తమ ప్రాణాలని పణంగా పెట్టి ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే, నేను కూడా గతంలో జర్నలిస్ట్గా పనిచేసినాను కాబట్టి వెంటనే స్పందించాలని అనిపించింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేటువంటి జర్నలిస్ట్ మీద ఇట్లాంటి దాడులు జరగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మిత్రుడు రంజిత్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటా ఉన్నాను. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఢిల్లీలో ఉన్నాను. లేనట్టయితే రేపు ఉదయమే వచ్చి హాస్పిటల్లో మిత్రుడిని పరామర్శించామని, డాక్టర్లను కలిసామని. బట్ ఐ ట్రై టు సీ హిమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పోలీస్ అధికారులకు నేను వెంటనే ఒక విజ్ఞప్తి, ఆవేశపరులైనటువంటి ఆ కుటుంబ సభ్యుల గన్ లైసెన్స్ మీద ఇంకా రేపు ఉదయం 10:30కి రమ్మన్నారు, అది అన్నీ టీవీలో స్క్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. వెంటనే సీజ్ చేయాలి. ఎందుకంటే ఈ రాత్రిపూట ఆవేశంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎవరి జీవితాలకు ఇబ్బంది కలిగిస్తాయో తెలియదు కాబట్టి ఇంటికి పోయి పోలీసులు నోటీస్ ఇచ్చి తీసుకొని వచ్చేసి అయిపోతుంది. ఇంకా రేపు పొద్దున 10:30కి హాజరు కమ్మని, ఇంకా అప్పటిదాకా ఇంకొక నేరం జరగడానికి అవకాశం ఇవ్వడం కూడా దురదృష్టకరం. వెంటనే పోలీసు అధికారుల గన్స్ సీజ్ చేయాలి. ఎందుకంటే రాత్రిపూట ఆవేశంలో ఎవరి మీద ఏం చేస్తారో తెలియదు కాబట్టి. మిత్రుడు రంజిత్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. మోహన్ బాబు మీద అత్యాయతనం కేసు నమోదు చేయాలి. చట్ట ప్రకారం వెంటనే అరెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు, మీ స్పందన తెలియజేసినందుకు, మీ సపోర్ట్ చేసినందుకు. అది హత్యాయత్నం కేసు పెట్టాలి మోహన్ బాబు పైన అని TV9 తీసుకున్న ప్రతి ఒక్క ఫోన్ ఇన్లో కూడా ప్రతి ఒక్కరూ ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో